ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు మేలు కలుగును. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 8వ వచనము. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఆయన మీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరచి బలపరచును. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియందు ఆసక్తిగల ప్రజలనుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనెను. ప్రభువు నమ్మదగినవాడు. ఆయనే మిమ్మును స్థిరపరచి ప్రతి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించును. నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు. నీవు కరువు అనుకొనకుండా నీకు ఆహారమును ఐశ్వర్యమును ఇచ్చి నిన్ను తృప్తిపరచును. విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటకు నీ సహాయమును దయచేయండి. దేవా, మా చేతి పనులను ఆశీర్వదించి సమృద్ధిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమెన్.